సోఫా అయితే అండ్ చాలా బాగుందనమాట. అండ్ అక్కడ టీవీ యూనిట్ కానివ్వండి, అక్కడ అవి ఎలివేషన్స్ కానివ్వండి, అంతా సూపర్గా చేశారు. లోపల ఇంట్లో ఎలా ఎంటర్ అవ్వగానే చాలా అట్రాక్టివ్ అయితే కనిపిస్తుంది. చూసారు కదా ఎంత బాగుందో. ఇప్పుడు లేట్ చేయకుండా ఫస్ట్ బెడ్రూమ్లోకి వెళ్ళిపోదాం. 3 BHK కాబట్టి 3 బెడ్రూమ్స్ ఉంటాయి అండ్ ఒక కిచెన్ అయితే ఉంటుంది. ఫస్ట్ బెడ్రూమ్లోకి వెళ్ళగానే ఫస్ట్ బెడ్రూమ్ ఇది మాస్టర్ బెడ్రూమ్. చూడ్డానికి అసలు చాలా బాగుంది. ఆ కర్టన్స్ కానివ్వండి, ఆ కబోర్డ్స్ కానివ్వండి, అండ్ ఆ బెడ్లో ఆ బెడ్, ఆ పిల్లోస్ చాలా నీట్గా అరేంజ్ చేశారు. ఎక్కడికక్కడ చాలా స్పెషల్గా చేయించారు అనుకుంటా. ఇది చాలా ఖర్చుతో కూడుకున్నది, చాలా బాగుంది. అండ్ దీనికి బాత్రూమ్ కూడా ఉందండి. ఇది కామన్ బాత్రూమ్ అనుకుంటా. హాల్ తర్వాత నెక్స్ట్ అయితే మనం సెకండ్ బెడ్రూమ్లోకి వెళ్ళిపోదాం. సెకండ్ బెడ్రూమ్లోకి వెళ్ళంగానే ఇదేంటి ఇంత కలర్ఫుల్గా ఉంది, డిజైన్ బొమ్మలతో ఉంది అనుకుంటున్నారా? ఇది కిడ్స్ బెడ్రూమ్ అండి. స్పెషల్గా కిడ్స్ కోసం చేయించారు. వాళ్ళు ఎంటర్ అవ్వడంతో వాళ్ళకి కొంచెం లైక్ చేయాలని, వాళ్ళు అట్రాక్టివ్గా అనిపించడం కోసం అలాగా వీళ్ళు ఆ కలర్ఫుల్ బొమ్మలతో పిల్లో చేశారండి. అండ్ పైన ఫ్లోర్ మీద సీలింగ్ కూడా అలాగే చేయించారు, బొమ్మలుగా. ఒకసారి చూడండి, చాలా బాగుంది కదా. అండ్ ఈ కలర్ కూడా చాలా డిఫరెంట్గా ఉంది. ఎందుకంటే పిల్లలకి కొంచెం డిఫరెంట్గా ఉంటే నచ్చుతుందండి. సో వాళ్ళకి ఎంటర్ అవ్వగానే కొంచెం బాగా నీట్గా కనపడాలని చెప్పి వాళ్ళ కోసం బొమ్మలుగా అలాగా బెడ్రూమ్ అని అయితే యాడ్ చేశారు. కలర్స్ కూడా చాలా డిఫరెంట్గా ఉన్నాయి. అండ్ ఆల్సో ఇక్కడ పిల్లలు చదువుకోవడానికి కూడా ఒక టేబుల్ కూడా అరేంజ్ చేశారు. చాలా బాగా నచ్చింది, సూపర్ అండి. అండ్ తర్వాత చూసుకున్నట్టే ఇది బాత్రూమ్. అండ్ ఓకే, నెక్స్ట్ థర్డ్ బెడ్రూమ్లోకి ఎంటర్ అవుదాం. థర్డ్ బెడ్రూమ్ కూడా చాలా చాలా బాగుంది. ఇది చాలా లగ్జరీగానే అనిపిస్తుంది చూడడానికి. ఇది కూడా బాగా ఖర్చు అయ్యిద్ది. ఈ కబోర్డ్స్ కానివ్వండి, ఆ బెడ్ పైన ఇది మొత్తం, ఆ సీలింగ్ కూడా. అండ్ ఇది వచ్చేసరికి థర్డ్ బెడ్రూమ్. జనరల్గా ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు వాళ్ళు అక్కడ స్టే చేయడానికి స్పెషల్గా చేయించుకున్నట్లున్నారు. చాలా బాగుంది బెడ్రూమ్. అండ్ నైస్ మాస్టర్ బెడ్రూమ్ కూడా బాగుంది. మాస్టర్ బెడ్రూమ్ కంటే జనరల్ బెడ్రూమ్ నాకు నచ్చిందండి పర్సనల్గా. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనం దీంట్లోకి వెళ్ళిపోదాం. ఇక్కడ కిచెన్లోకి వెళ్ళిపోదాం. కిచెన్ చూడడానికి చాలా చిన్నగా అనిపిస్తుంది. సరిపోతుందండి 3 BHKలో. నాకైతే కొంచెం చిన్నగా ఉన్నట్టుగా అనిపిస్తుంది, కానీ చాలా బాగుంది. కబోర్డ్స్ అయితే ఇంటీరియర్ డిజైనింగ్ అయితే ఎక్కువ చేశారు ఇక్కడ. చాలా బాగుంది. అన్ని షెల్ఫ్లు అన్నీ పెట్టుకోవడానికి చాలా నీట్గా ఉందండి. సో నచ్చింది నాకు కూడా. ఓకే, ఫైన్, పర్లేదు. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ బాత్రూమ్ కూడా అరేంజ్ చేశారు. అటాచ్డ్ బాత్రూమ్, మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్డ్ బాత్రూమ్ అరేంజ్ చేశారండి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ ఇది వాష్ ఏరియా అనుకుంటా. ఇది కూడా బాగుంది. సో ఇదైతే 3 BHK అండి. ఎవరైనా 3 BHK ఫ్లాట్ కొనాలనే ప్లాన్లో ఉంటే వెంటనే ఈ డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్కి మెసేజ్ చేయండి, కాల్ చేయండి. మీకు ఏమైనా డౌట్లు క్లియర్ అయితేనే కొనుక్కోండి. ఇది అయితే యాజ్ కంపేర్ టు బయట ప్రైస్ కంపేర్ చేసుకుంటే బెటర్ ప్రైస్కే వస్తుంది. ఇంత లగ్జరీగా 3 BHK ఫ్లాట్ అనేది. స్విమ్మింగ్ పూల్, జిమ్, చిల్డ్రన్స్ ప్లే ఏరియా అలాంటి చాలా ఎమ్యూనిటీస్ అయితే ఉన్నాయండి. దగ్గరలో ఇలాంటి మంచి ఫెసిలిటీస్ అయితే ఉన్నాయి. ఈ ఫుల్లీ గేటెడ్ కమ్యూనిటీలో ఇలాంటి 4 BHK ఫ్లాట్ అనేది చాలా తక్కువ ప్రైస్లో కొనడం అనేది చాలా గొప్ప విషయం, గ్రేట్ థింగ్ అనమాట. హైదరాబాద్లో ఇంత తక్కువ ఫ్లాట్ అనేది ఎక్కడ రాదండి. ఒకసారి మీరు చెక్ చేసుకోండి. సో దట్టు మన ద్వారా కాంటాక్ట్ అయితే మాత్రం మంచి ప్రైస్ అనేది వస్తుంది, దానికి మేము గ్యారంటీ ఇస్తున్నాం. సో ఈ ఫుల్లీ గేటెడ్ కమ్యూనిటీలో ఒక 4 BHK ఫ్లాట్ కొన్నట్లయితే మీరు రాబోయే 2 to 3 ఇయర్స్లో మంచి రిటర్న్స్ అనేది వచ్చే అవకాశం అయితే ఉందండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ 4 BHKలోకి ఎంటర్ అయి చూద్దాం. ఎంటర్ అవ్వడంతో మంచి హాల్ అనేది చాలా పెద్దగా ఉంది, చాలా లగ్జరీగా ఉంది. ఈ ఎలివేషన్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ చాలా చాలా బాగున్నాయండి. చూడండి ఒకసారి మీరు, ఎవరికైనా నచ్చుతుందండి ఇది. ఎందుకంటే ఇంత గ్రాండ్గా, ఇంత లగ్జరీగా మేము ఇట్లా మంచి ఫుల్లీ గేటెడ్ కమ్యూనిటీలో మంచి మంచి ఫ్లాట్స్ని తీసుకొస్తాం, మీ ముందుకు తీసుకొస్తాం. సో ఇక్కడ ఎంటర్ అవ్వడంతో హాల్ అయితే చాలా వండర్ఫుల్గా ఉంది. అండ్ డైనింగ్ టేబుల్ కూడా ఉంది, కనిపిస్తుంది కదా. అండ్ సో నెక్స్ట్ వచ్చేసరికి ఇది ఫస్ట్ బెడ్రూమ్ అనమాట. ఇది ఫస్ట్ బెడ్రూమ్, ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి. దీనికి బాత్రూమ్ కూడా ఉంది, అటాచ్డ్ బాత్రూమ్. సో ఫస్ట్ బెడ్రూమ్ అయితే ఇది ఉంది. ఎట్లా ఉంది, బాగుంది కదా. నాకైతే చాలా బాగా నచ్చింది. ఏదైనా చాలా గ్రాండ్గా చేస్తారు ఇక్కడ ఫుల్లీ గేటెడ్ కమ్యూనిటీలో. దట్టు కొండాపూర్ అంటే చాలామంది లైక్ చేస్తారు. సో నెక్స్ట్ వచ్చేసరికి సెకండ్ బెడ్రూమ్లోకి వెళ్దాం. సెకండ్ బెడ్రూమ్ చూస్తున్నట్లయితే ఇది కిడ్స్ బెడ్రూమ్ అనమాట. ఎస్పెషల్లీ కిడ్స్ కోసం వాళ్ళు ఇంట్లోకి ఎంటర్ అవ్వడంగానే చాలా అందంగా, బ్యూటిఫుల్గా, అట్రాక్టివ్గా కనపడాలంటే కొన్ని డిఫరెంట్ కలర్స్ యూజ్ చేస్తారండి. డిఫరెంట్ టైప్ ఆఫ్ మెటీరియల్ కూడా యూజ్ చేస్తారు. వాళ్ళకి పిల్లోస్ కానివ్వండి కలర్ఫుల్గా కనిపించాలని
వాళ్ళకి అలా సెట్ చేస్తారనమాట. వాళ్ళకి అన్నీ యూనిక్గానే ఉంటాయి పిల్లలకి. అండ్ ఆల్సో ఇక్కడ చదువుకోవడానికి చిన్న ఇది టేబుల్ అనేది కూడా అరేంజ్ చేశారు వాళ్ళు. అప్పుడప్పుడు స్టడీ అవర్స్ ఏదైనా ఉంటే క్లాస్ రూమ్స్లో చెప్పింది హోంవర్క్ ఇస్తారు కదా, అవి రాసుకోవడానికి వాటి కోసం చిన్న చెక్కలాగా అక్కడ అరేంజ్ చేశారు. బాగుంది, నాకైతే నచ్చింది. ఆ థింకింగ్ నచ్చింది ముందు. సో వీళ్ళకి కూడా నెక్స్ట్ బయటకు వచ్చేసరికి ఇక్కడ బాత్రూమ్ ఉంది. చాలా లగ్జరీగా ఉంది. ఈ టైల్స్ కానివ్వండి, సిట్టింగ్ ఏరియా మొత్తం బాగుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి బెడ్రూమ్. ఈ థర్డ్ బెడ్రూమ్ అనేది ఒక చిన్నగా ఉంది కొంచెం. ఇది ఆఫీస్ వర్క్ కోసం యూజ్ చేశాను అనుకుంటా. స్పెషల్లీ ఆఫీస్ వర్క్ ఏదైతే ఉందో అండ్ పిల్లలకి మామూలుగా ఏదైనా పర్సనల్గా చదువుకోవాలనుకుంటే వాళ్ళ కోసం అయితే ఇది బాగా పనిచేస్తుందని చెప్పి అనిపిస్తుంది. ఇది కూడా చాలా బాగుంది, నైస్. నెక్స్ట్ వచ్చేసరికి దీని కూడా ఇంకా ఫోర్త్ బెడ్రూమ్ ఇది. ఫోర్త్ ఫోర్త్ బెడ్రూమ్ కూడా చాలా వండర్ఫుల్గా ఉందండి. వీళ్ళకి స్పెషల్గా ఇల్లు, ఈ పార్టీషన్స్ ఇవన్నీ చక్కగా ఇవి మొత్తం చాలా కాస్ట్లీగా చేయించారండి. మీరు ఎక్కడ చేయించుకున్నా ఈ ఒక్కొక్క బెడ్రూమ్ వచ్చేసరికి చాలా కాస్ట్లీ అవుతుంది. సో ఇంత లగ్జరీగా కనపడాలంటే మంచి మెటీరియల్ అయితే వీళ్ళు యూజ్ చేస్తారు. ఆ బెడ్రూమ్ కానివ్వండి, బెడ్రూమ్ కోసం యూజ్ చేసిన అవి కబోర్డ్స్ కానివ్వండి, అండ్ బెడ్ మీద అవి మొత్తం మంచం డిజైన్ కానివ్వండి, మొత్తం కలర్ఫుల్గా టీవీ యూనిట్ కానివ్వండి, ఆ బొమ్మలు కానివ్వండి, మొత్తం గోడ మీద అతికిచ్చినవి అవన్నీ చాలా అందంగా కనపడాలంటే వాళ్ళు కొంచెం మంచి మెటీరియల్ యూజ్ చేస్తారు. అండ్ యూనిక్గా డిజైన్లు కూడా వాళ్ళు యూజ్ చేస్తారండి. ఎందుకంటే ఇలాంటి గేటెడ్ కమ్యూనిటీలో జనరల్గా యూజ్ చేసినవన్నీ ఉండకూడదు. కొంచెం డిఫరెంట్గా యూనిక్గా గ్రాండ్గా కనిపిస్తేనే కస్టమర్స్ వస్తారు. కాబట్టి వాళ్ళు మ్యాక్సిమం మంచి మెటీరియల్ యూజ్ చేసి ఈ డిజైన్ అనేది చేస్తూ ఉంటారు. సో నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ బాత్రూమ్ ఉంది, దీనికి అటాచ్డ్ బాత్రూమ్. సో ఓవరాల్గా ఏదైతే నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ నెక్స్ట్ మనం కిచెన్లోకి వెళ్దాం. కిచెన్లోకి ఎంటర్ అవ్వగానే కిచెన్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది. లేడీస్ అయితే చాలా ఇష్టపడతారు. అండ్ స్పెషల్గా వాళ్ళు ఈ కబోర్డ్స్ కూడా కొంచెం వేరే మెటీరియల్ టైప్ ఆఫ్ యూజ్ చేశారు. అండ్ నెక్స్ట్ ఈ ఈ చెక్క అంత వరకే చాలా ప్రైస్ అవుతుందండి నాకు తెలిసి. దగ్గరగా ఈ మొత్తం 4 BHK వచ్చేసరికి దగ్గరగా 2 crores పైన చెప్తారండి. 2 కోట్ల కంటే ఎక్కువే ఉంటుంది నాకు తెలిసి మొత్తం కన్స్ట్రక్షన్ అయ్యేసరికి. సో ఇదైతే చాలా బెస్ట్ ప్రైస్ అనేది మనకి హైదరాబాద్లో లభిస్తుంది. ఎవరైనా ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే ఈ స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి వెంటనే. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి 4 BHK, 3 BHK, 2 BHK ఎనీ టైప్ ఆఫ్ వీడియోస్ కోసం తక్కువ ప్రైస్లో కావాలనుకుంటే సో వెంటనే మన పేజ్ని ఫాలో చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.
హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు బడ్జెట్ ప్రాపర్టీస్ అండి. ఈ వీడియోలో మీరు చూస్తున్న ఈ ఓపెన్ ప్లాట్స్ వచ్చేసరికి హైదరాబాద్లో అతి దగ్గరలో ఉన్న షాద్ నగర్ ఏరియాలో ఓపెన్ ప్లాట్స్ అండి. ప్రజెంట్ అయితే ఈ ప్లాట్స్ని అధూరి గ్రూప్ వాళ్ళు అధూరి డ్రీమ్ వ్యాలీ 3 ప్రాజెక్ట్ పేరుతో లాంచ్ చేశారండి. కొత్తగా వీళ్ళు ప్లాట్స్ అనేది సేల్ చేస్తున్నారు. ఇక్కడ సేలింగ్ అయితే చాలా ఫాస్ట్గా జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ ఈ ఏరియాలో అయితే ఈ పర్టికులర్ ఏరియాలో అయితే చాలా డెవలప్మెంట్స్ చాలా బాగా జరుగుతున్నాయి. లైక్ ఇక్కడ నుంచి షాద్ నగర్ బస్ స్టాండ్ ఏదైతే ఉందో, షాద్ నగర్ రైల్వే స్టేషన్ ఏదైతే ఉందో, షాద్ నగర్ ఎయిర్పోర్ట్ ఏదైతే ఉందో, అండ్ ఐటీ కంపెనీస్ అండ్ కాలేజెస్ ఇవన్నీ చాలా దగ్గరలో ఉన్నాయండి. ఎస్పెషల్లీ 10 నిమిషాల్లో హైవే ఎక్కి 10 నిమిషాల్లో షాద్ నగర్ రైల్వే స్టేషన్కి అయితే మీరు చేరుకోవచ్చు. ఎవరైనా ట్రావెలింగ్ చేయాలనుకునే వాళ్ళకైతే చాలా బాగుంటుంది అనుకూలంగా. ఇక్కడ ఈ ప్లాట్స్ అనేది ఈ పర్టికులర్ ప్లేస్లో కొన్నట్లయితే రాబోయే కాలంలో విపరీతంగా పెరిగే అవకాశాలు అయితే ఉన్నాయి. ప్రజెంట్ ఈ కరెంట్ సిచ్యువేషన్లో దీని బేస్ ప్రైస్ వచ్చేసరికి జస్ట్ 10 lakhs లోపే అండి. ఇది 130 స్క్వేర్ యార్డ్స్, అరౌండ్ 150 స్క్వేర్ యార్డ్స్ లోపల మీకు వస్తుంది. ఒక 10 lakhs లోపల కానీ మీ కాదని పెట్టుకుంటే ప్రజెంట్ ఈ సిచ్యువేషన్లో మంచి రిటర్న్స్ వచ్చే అవకాశం అయితే ఉంది. రాబోయే 10 years అంతవరకు మీరు హోల్డ్ చేసుకుని పెట్టుకున్నారంటే మేబీ కోట్లు కూడా అవ్వచ్చు, చెప్పలేం. సో ఈ పర్టికులర్ ఏరియాలో కొనాలనేది ఒక స్మార్ట్ ఐడియా అనమాట. ఎవరైతే చాలామంది వాళ్ళ దగ్గర రిటైర్డ్ అయిన మనీ కానివ్వండి, ఏదైనా మంచి ప్లేస్ కొనాలని చెప్పి మనీ హోల్డ్ చేసుకొని ఉంటారు. వాళ్ళకి ఏది కొంటే బెటరా అని సెర్చ్ చేస్తూ ఉంటారు. వాళ్ళకైతే ఇదైతే బెస్ట్ థింగ్ అండి. మనం డబ్బులు మన అకౌంట్లో పెట్టుకుంటే ఇంట్రెస్ట్ వస్తుంది, కానీ ఎక్కువ అమౌంట్ ఆఫ్ డబ్బులు అయితే రావు. మనం బ్యాంక్లో పెట్టుకోవడం కంటే ఇలాంటి మంచి ల్యాండ్స్ మీద ఇన్వెస్ట్ చేసినట్లయితే మంచి రిటర్న్స్ వచ్చే అవకాశం అయితే ఉందండి. సో నా సజెషన్ ఏంటంటే ఎవరైతే ఫ్లాట్స్ కొనాలని అనుకుంటున్నారో వాళ్ళ డబ్బుల్ని దాంట్లో ఇన్వెస్ట్ చేసి సమ్ వాట్ ఇంట్రెస్ట్ లాగా వాళ్ళకి వచ్చే పని అయితే బాగుంటుంది అనుకుంటారు. దానికంటే ఇదైతే బెస్ట్ ఐడియా అండి. హైదరాబాద్లో అయితే ఇంత తక్కువకి ఎక్కడికి రావు ప్లాట్స్ అనేది. సో హైదరాబాద్ మొత్తం చూసుకున్నట్లయితే ప్రైజెస్ అనేవి చాలా హైగా ఉంటాయి. సో అక్కడ కొనడం చాలా కష్టం. సో ప్రజెంట్ అయితే ఇక్కడ ఈ ఏరియాలో అయితే మంచి సేల్స్ అనేవి జరుగుతుంది. సో మా ద్వారా వచ్చినట్లయితే వాళ్ళకైతే కొంచెం డిస్కౌంట్ అయితే లభిస్తుంది. సో ఇక్కడైతే ఎమ్యూనిటీస్ చూసుకున్నట్లయితే అన్నీ ఉన్నాయి. ఎమ్యూనిటీస్, స్విమ్మింగ్ పూల్ ఉంది, జిమ్ ఉంది, పబ్బు, క్లబ్బు అండ్ వాచ్మెన్ ఫెసిలిటీతో ఉంది 24 hours. అండ్ ఇక్కడ పవర్ కూడా ఉందండి. పవర్ పోల్స్తో మంచి లైట్ ఉంటుంది. అండ్ సో ఇక్కడైతే చెట్లు, ఆహ్లాదకరమైన చెట్లు ఉంటుంది, మంచి గాలి వస్తూ ఉంటుంది. అండ్ ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికి ప్లే ఏరియా కూడా ఉంటుంది. అండ్ ఇక్కడ పార్కులు కూడా ఉంటాయండి. సో ఇదైతే బెస్ట్ అని చెప్పుకోవచ్చు. ఒక 10 లక్షలు అనేది చాలా తక్కువ అమౌంట్ అనేది. సో ఎవరైనా కొనుక్కోవచ్చు. మిడిల్ రేంజ్ వాళ్ళు కొనుక్కోవచ్చు, మీడియం హై వాళ్ళు ఎవరైనా. 10 లక్షలు అనేది చాలా తక్కువ అమౌంట్. సో ఇవి వచ్చేసరికి కంప్లీట్గా రెరా మరియు DTCP అప్రూవల్తో వస్తున్నాయండి. సో ఎవరైనా ఈ పర్టికులర్ ప్లాట్లు కొనాలనుకుంటే ఈ స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కి వెంటనే కాల్ చేయండి. సో మన వీడియో కనుక మీకు నచ్చినట్టయితే వెంటనే లైక్ చేసి షేర్ చేసి ఎవరైతే ఫ్లాట్స్ కొనాలనుకుంటారో వాళ్ళకి షేర్ చేయండి వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు బడ్జెట్ ప్రాపర్టీస్ అండి. ఈ వీడియోలో మీరు చూస్తున్న ఈ ఓపెన్ ప్లాట్స్ వచ్చేసరికి హైదరాబాద్లో అతి దగ్గరలో ఉన్న షాద్ నగర్ ఏరియాలో ఓపెన్ ప్లాట్స్ అండి. ప్రజెంట్ అయితే ఈ ప్లాట్స్ని అధూరి గ్రూప్ వాళ్ళు అధూరి డ్రీమ్ వ్యాలీ 3 ప్రాజెక్ట్ పేరుతో లాంచ్ చేశారండి. కొత్తగా వీళ్ళు ప్లాట్స్ అనేది సేల్ చేస్తున్నారు. ఇక్కడ సేలింగ్ అయితే చాలా ఫాస్ట్గా జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ ఈ ఏరియాలో అయితే ఈ పర్టికులర్ ఏరియాలో అయితే చాలా డెవలప్మెంట్స్ చాలా బాగా జరుగుతున్నాయి. లైక్ ఇక్కడ నుంచి షాద్ నగర్ బస్ స్టాండ్ ఏదైతే ఉందో, షాద్ నగర్ రైల్వే స్టేషన్ ఏదైతే ఉందో, షాద్ నగర్ ఎయిర్పోర్ట్ ఏదైతే ఉందో, అండ్ ఐటీ కంపెనీస్ అండ్ కాలేజెస్ ఇవన్నీ చాలా దగ్గరలో ఉన్నాయండి. ఎస్పెషల్లీ 10 నిమిషాల్లో హైవే ఎక్కి 10 నిమిషాల్లో షాద్ నగర్ రైల్వే స్టేషన్కి అయితే మీరు చేరుకోవచ్చు. ఎవరైనా ట్రావెలింగ్ చేయాలనుకునే వాళ్ళకైతే చాలా బాగుంటుంది అనుకూలంగా. ఇక్కడ ఈ ప్లాట్స్ అనేది ఈ పర్టికులర్ ప్లేస్లో కొన్నట్లయితే రాబోయే కాలంలో విపరీతంగా పెరిగే అవకాశాలు అయితే ఉన్నాయి. ప్రజెంట్ ఈ కరెంట్ సిచ్యువేషన్లో దీని బేస్ ప్రైస్ వచ్చేసరికి జస్ట్ 10 lakhs లోపే అండి. ఇది 130 స్క్వేర్ యార్డ్స్, అరౌండ్ 150 స్క్వేర్ యార్డ్స్ లోపల మీకు వస్తుంది. ఒక 10 lakhs లోపల కానీ మీ కాదని పెట్టుకుంటే ప్రజెంట్ ఈ సిచ్యువేషన్లో మంచి రిటర్న్స్ వచ్చే అవకాశం అయితే ఉంది. రాబోయే 10 years అంతవరకు మీరు హోల్డ్ చేసుకుని పెట్టుకున్నారంటే మేబీ కోట్లు కూడా అవ్వచ్చు, చెప్పలేం. సో ఈ పర్టికులర్ ఏరియాలో కొనాలనేది ఒక స్మార్ట్ ఐడియా అనమాట. ఎవరైతే చాలామంది వాళ్ళ దగ్గర రిటైర్డ్ అయిన మనీ కానివ్వండి, ఏదైనా
మంచి ప్లేస్ కొనాలని చెప్పి మనీ హోల్డ్ చేసుకొని ఉంటారు. వాళ్ళకి ఏది కొంటే బెటరా అని సెర్చ్ చేస్తూ ఉంటారు. వాళ్ళకైతే ఇదైతే బెస్ట్ థింగ్ అండి. మనం డబ్బులు మన అకౌంట్లో పెట్టుకుంటే ఇంట్రెస్ట్ వస్తుంది, కానీ ఈ ఎక్కువ అమౌంట్ ఆఫ్ డబ్బులు అయితే రావు. మనం బ్యాంక్లో పెట్టుకోవడం కంటే ఇలాంటి మంచి ల్యాండ్స్ మీద ఇన్వెస్ట్ చేసినట్లయితే మంచి రిటర్న్స్ వచ్చే అవకాశం అయితే ఉందండి. సో నా సజెషన్ ఏంటంటే, ఎవరైతే ఫ్లాట్స్ కొనాలని అనుకుంటున్నారో వాళ్ళ డబ్బుల్ని దాంట్లో ఇన్వెస్ట్ చేసి సమ్ వాట్ ఇంట్రెస్ట్ లాగా వాళ్ళకి వచ్చే పని అయితే బాగుంటుంది అనుకుంటారు. దానికంటే ఇదైతే బెస్ట్ ఐడియా అండి. హైదరాబాద్లో అయితే ఇంత తక్కువకి ఎక్కడికి రావు ఫ్లాట్స్ అనేది. సో హైదరాబాద్ మొత్తం చూసుకున్నట్లయితే ప్రైజెస్ అనేవి చాలా హైగా ఉంటాయి. సో అక్కడ కొనడం చాలా కష్టం. సో ప్రజెంట్ అయితే ఇక్కడ ఈ ఏరియాలో అయితే మంచి సేల్స్ అనేవి జరుగుతుంది. సో మా ద్వారా వచ్చినట్లయితే వాళ్ళకైతే కొంచెం డిస్కౌంట్ అయితే లభిస్తుంది. సో ఇక్కడైతే ఎమ్యూనిటీస్ చూసుకున్నట్లయితే అన్నీ ఉన్నాయి. ఎమ్యూనిటీస్ స్విమ్మింగ్ పూల్ ఉంది, జిమ్ ఉంది, పబ్బు, క్లబ్బు అండ్ వాచ్మెన్ ఫెసిలిటీతో ఉంది 24 hours. అండ్ ఇక్కడ పవర్ కూడా ఉందండి. పవర్ పోల్స్తో మంచి లైట్ ఉంటుంది. అండ్ సో ఇక్కడైతే చెట్లు, ఆహ్లాదకరమైన చెట్లు ఉంటుంది, మంచి గాలి వస్తూ ఉంటుంది. అండ్ ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికి ప్లే ఏరియా కూడా ఉంటుంది. అండ్ ఇక్కడ పార్కులు కూడా ఉంటాయండి. సో ఇదైతే బెస్ట్ అని చెప్పుకోవచ్చు. ఒక 10 లక్షలు అనేది చాలా తక్కువ అమౌంట్ అనేది. సో ఎవరైనా కొనుక్కోవచ్చు. మిడిల్ రేంజ్ వాళ్ళు కొనుక్కోవచ్చు, మీడియం హై వాళ్ళు ఎవరైనా. 10 లక్షలు అనేది చాలా తక్కువ అమౌంట్. సో ఇవి వచ్చేసరికి కంప్లీట్గా రెరా మరియు DTCP అప్రూవల్తో వస్తున్నాయండి. సో ఎవరైనా ఈ పర్టికులర్ ప్లాట్లు కొనాలనుకుంటే ఈ స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కి వెంటనే కాల్ చేయండి. సో మన వీడియో కనుక మీకు నచ్చినట్టయితే వెంటనే లైక్ చేసి షేర్ చేసి ఎవరైతే ఫ్లాట్స్ కొనాలనుకుంటారో వాళ్ళకి షేర్ చేయండి వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు బడ్జెట్ ప్రాపర్టీస్ అండి. ఈ వీడియోలో మీరు చూసిన ఈ ఫ్లాట్ వచ్చేసరికి హైదరాబాద్లో అతి దగ్గరలో ఉన్న కొండాపూర్లో గేటెడ్ కమ్యూనిటీలోని ఒక 3 BHK ఫ్లాట్ అనమాట. ఈ 3 BHK ఫ్లాట్ గురించి చెప్పాలంటే చాలా చాలా వండర్ఫుల్గా ఉంది ఈ 3 BHK అనమాట. సో ఒకసారి మనం లేట్ చేయకుండా లోపలికి ఎంటర్ అవుదాం. లోపలికి ఎంటర్ అవడంతో ఆ గ్రీన్ కలర్లో సోఫా అయితే అండ్ చాలా బాగుందనమాట. అండ్ అక్కడ టీవీ యూనిట్ కానివ్వండి, అక్కడ ఎలివేషన్స్ కానివ్వండి, అంతా సూపర్గా చేశారు. లోపల ఇంట్లో ఎలా ఎంటర్ అవ్వడంగానే చాలా అట్రాక్టివ్ అయితే కనిపిస్తుంది. చూసారు కదా ఎంత బాగుందో. ఇప్పుడు లేట్ చేయకుండా ఫస్ట్ బెడ్రూమ్లోకి వెళ్ళిపోదాం. 3 BHK కాబట్టి 3 బెడ్రూమ్స్ ఉంటాయి అండ్ ఒక కిచెన్ అయితే ఉంటుంది. ఫస్ట్ బెడ్రూమ్లోకి వెళ్ళగానే ఫస్ట్ బెడ్రూమ్ ఇది మాస్టర్ బెడ్రూమ్. చూడడానికి అసలు చాలా బాగుంది. ఆ కర్టన్స్ కానివ్వండి, ఆ కబోర్డ్స్ కానివ్వండి, అండ్ ఆ బెడ్లో ఆ బెడ్, ఆ పిల్లోస్ చాలా నీట్గా అరేంజ్ చేశారు. ఎక్కడికక్కడ చాలా స్పెషల్గా చేయించారు అనుకుంటా. ఇది చాలా ఖర్చుతో కూడుకున్నది, చాలా బాగుంది. అండ్ దీనికి బాత్రూమ్ కూడా ఉందండి. ఇది కామన్ బాత్రూమ్ అనుకుంటా. హాల్ తర్వాత నెక్స్ట్ అయితే మనం సెకండ్ బెడ్రూమ్లోకి వెళ్ళిపోదాం. సెకండ్ బెడ్రూమ్లోకి వెళ్ళంగానే ఇదేంటి ఇంత కలర్ఫుల్గా ఉంది, డిజైన్ బొమ్మలతో ఉంది అనుకుంటున్నారా? ఇది కిడ్స్ బెడ్రూమ్ అండి. స్పెషల్గా కిడ్స్ కోసం చేయించారు. వాళ్ళు ఎంటర్ అవడంతో వాళ్ళకి కొంచెం లైక్ చేయాలని, వాళ్ళు అట్రాక్టివ్గా అనిపించడం కోసం అలాగా వీళ్ళు ఆ కలర్ఫుల్ బొమ్మలతో పిల్లో చేశారండి. అండ్ పైన ఫ్లోర్ మీద సీలింగ్ కూడా అలాగే చేయించారు బొమ్మలుగా. ఒకసారి చూడండి, చాలా బాగుంది కదా. అండ్ ఈ కలర్ కూడా చాలా డిఫరెంట్గా ఉంది. ఎందుకంటే పిల్లలకి కొంచెం డిఫరెంట్గా ఉంటే నచ్చుతుందండి. సో వాళ్ళకి ఎంటర్ అవ్వగానే కొంచెం బాగా నీట్గా కనపడాలని చెప్పి వాళ్ళ కోసం బొమ్మలుగా అలాగా బెడ్రూమ్ అయితే యాడ్ చేశారు. ఆ కలర్స్ కూడా చాలా డిఫరెంట్గా ఉన్నాయి. అండ్ ఆల్సో ఇక్కడ పిల్లలు చదువుకోవడానికి కూడా ఒక టేబుల్ కూడా అరేంజ్ చేశారు. చాలా బాగా నచ్చింది, సూపర్ అండి. అండ్ తర్వాత చూసుకున్నట్టే ఇది బాత్రూమ్. అండ్ ఓకే, నెక్స్ట్ థర్డ్ బెడ్రూమ్లోకి ఎంటర్ అవుదాం. థర్డ్ బెడ్రూమ్ కూడా చాలా చాలా బాగుంది. ఇది చాలా లగ్జరీగానే అనిపిస్తుంది చూడడానికి. ఇది కూడా బాగా ఖర్చు అయ్యిద్ది. ఈ కబోర్డ్స్ కానివ్వండి, ఆ బెడ్ పైన ఇది మొత్తం ఆ సీలింగ్ కూడా. అండ్ ఇది వచ్చేసరికి థర్డ్ బెడ్రూమ్. జనరల్గా ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు వాళ్ళు అక్కడ స్టే చేయడానికి స్పెషల్గా చేయించుకున్నట్లున్నారు. చాలా బాగుంది బెడ్రూమ్. అండ్ నైస్ మాస్టర్ బెడ్రూమ్ కూడా బాగుంది. మాస్టర్ బెడ్రూమ్ కంటే జనరల్ బెడ్రూమ్ నాకు నచ్చిందండి పర్సనల్గా. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనం దీంట్లోకి వెళ్ళిపోదాం. ఇక్కడ కిచెన్లోకి వెళ్ళిపోదాం. కిచెన్ చూడడానికి చాలా చిన్నగా అనిపిస్తుంది. సరిపోతుందండి 3 BHKలో. నాకైతే కొంచెం చిన్నగా ఉన్నట్టుగా అనిపిస్తుంది, కానీ చాలా బాగుంది. కబోర్డ్స్ అయితే ఇంటీరియర్ డిజైనింగ్ అయితే ఎక్కువ చేశారు ఇక్కడ. చాలా బాగుంది. అన్ని షెల్ఫ్లు అన్నీ పెట్టుకోవడానికి చాలా నీట్గా ఉందండి.
సో నచ్చింది నాకు కూడా. ఓకే ఫైన్, పర్లేదు. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ బెడ్రూమ్, బాత్రూమ్ కూడా అరేంజ్ చేశారు. అటాచ్డ్ బాత్రూమ్, మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్డ్ బాత్రూమ్ అరేంజ్ చేశారండి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ ఇది వాష్ ఏరియా అనుకుంటా, ఇది కూడా బాగుంది. సో ఇదైతే 3 BHK అండి. ఎవరైనా 3 BHK ఫ్లాట్ కొనాలనే ప్లాన్లో ఉంటే వెంటనే ఈ డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్కి మెసేజ్ చేయండి, కాల్ చేయండి. మీకు ఏమైనా డౌట్లు క్లియర్ అయితేనే కొనుక్కోండి. ఇది అయితే యాజ్ కంపేర్ టు బయట ప్రైస్ కంపేర్ చేసుకుంటే బెటర్ ప్రైస్కే వస్తుంది. ఇంత లగ్జరీగా 3 BHK ఫ్లాట్ అనేది. స్విమ్మింగ్ పూల్, జిమ్, చిల్డ్రన్స్ ప్లే ఏరియా అలాంటి చాలా ఎమ్యూనిటీస్ అయితే ఉన్నాయండి. దగ్గరలో ఇలాంటి మంచి ఫెసిలిటీస్ అయితే ఉన్నాయి. ఈ ఫుల్లీ గేటెడ్ కమ్యూనిటీలో ఇలాంటి 4 BHK ఫ్లాట్ అనేది చాలా తక్కువ ప్రైస్లో కొనడం అనేది చాలా గొప్ప విషయం, గ్రేట్ థింగ్ అనమాట. హైదరాబాద్లో ఇంత తక్కువ ఫ్లాట్ అనేది ఎక్కడ రాదండి, ఒకసారి మీరు చెక్ చేసుకోండి. సో దట్టు మన ద్వారా కాంటాక్ట్ అయితే మాత్రం మంచి ప్రైస్ అనేది వస్తుంది, దానికి మేము గ్యారంటీ ఇస్తున్నాం. సో ఈ ఫుల్లీ గేటెడ్ కమ్యూనిటీలో ఒక 4 BHK ఫ్లాట్ కొన్నట్లయితే మీరు రాబోయే 2 to 3 ఇయర్స్లో మంచి రిటర్న్స్ అనేది వచ్చే అవకాశం అయితే ఉందండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ 4 BHKలోకి ఎంటర్ అయి చూద్దాం. ఎంటర్ అవ్వడంతో మంచి హాల్ అనేది చాలా పెద్దగా ఉంది, చాలా లగ్జరీగా ఉంది. ఈ ఎలివేషన్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ చాలా చాలా బాగున్నాయండి. చూడండి ఒకసారి మీరు, ఎవరికైనా నచ్చుతుందండి ఇది. ఎందుకంటే ఇంత గ్రాండ్గా, ఇంత లగ్జరీగా మేము ఇట్లా మంచి ఫుల్లీ గేటెడ్ కమ్యూనిటీలో మంచి మంచి ఫ్లాట్స్ని తీసుకొస్తాం, మీ ముందుకు తీసుకొస్తాం. సో ఇక్కడ ఎంటర్ అవ్వడంతో హాల్ అయితే చాలా వండర్ఫుల్గా ఉంది. అండ్ డైనింగ్ టేబుల్ కూడా ఉంది, కనిపిస్తుంది కదా. అండ్ సో నెక్స్ట్ వచ్చేసరికి ఇది ఫస్ట్ బెడ్రూమ్ అనమాట. ఇది ఫస్ట్ బెడ్రూమ్, ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి. దీనికి బాత్రూమ్ కూడా ఉంది, అటాచ్డ్ బాత్రూమ్. సో ఫస్ట్ బెడ్రూమ్ అయితే ఇది ఉంది. ఎట్లా ఉంది, బాగుంది కదా. నాకైతే చాలా బాగా నచ్చింది. ఏదైనా చాలా గ్రాండ్గా చేస్తారు ఇక్కడ ఫుల్లీ గేటెడ్ కమ్యూనిటీలో. దట్టు కొండాపూర్ అంటే చాలామంది లైక్ చేస్తారు. సో నెక్స్ట్ వచ్చేసరికి సెకండ్ బెడ్రూమ్లోకి వెళ్దాం. సెకండ్ బెడ్రూమ్ చూస్తున్నట్లయితే ఇది కిడ్స్ బెడ్రూమ్ అనమాట. ఎస్పెషల్లీ కిడ్స్ కోసం వాళ్ళు ఇంట్లోకి ఎంటర్ అవ్వడంగానే చాలా అందంగా, బ్యూటిఫుల్గా, అట్రాక్టివ్గా కనపడాలంటే కొన్ని డిఫరెంట్ కలర్స్ యూజ్ చేస్తారండి. డిఫరెంట్ టైప్ ఆఫ్ మెటీరియల్ కూడా యూజ్ చేస్తారు. వాళ్ళకి పిల్లోస్ కానివ్వండి కలర్ఫుల్గా కనిపించాలని వాళ్ళకి అలా సెట్ చేస్తారనమాట. వాళ్ళకి అన్నీ యూనిక్గానే ఉంటాయి పిల్లలకి. అండ్ ఆల్సో ఇక్కడ చదువుకోవడానికి చిన్న ఇది టేబుల్ అనేది కూడా అరేంజ్ చేశారు వాళ్ళు. అప్పుడప్పుడు స్టడీ అవర్స్ ఏదైనా ఉంటే క్లాస్ రూమ్స్లో చెప్పింది హోంవర్క్ ఇస్తారు కదా, అవి రాసుకోవడానికి వాటి కోసం చిన్న చెక్కలాగా అక్కడ అరేంజ్ చేశారు. బాగుంది, నాకైతే నచ్చింది. ఆ థింకింగ్ నచ్చింది ముందు. సో వీళ్ళకి కూడా నెక్స్ట్ బయటకు వచ్చేసరికి ఇక్కడ బాత్రూమ్ ఉంది. చాలా లగ్జరీగా ఉంది. ఈ టైల్స్ కానివ్వండి, సిట్టింగ్ ఏరియా మొత్తం బాగుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి థర్డ్ బెడ్రూమ్. ఈ థర్డ్ బెడ్రూమ్ అనేది ఒక చిన్నగా ఉంది కొంచెం. ఇది ఆఫీస్ వర్క్ కోసం యూజ్ చేశాను అనుకుంటా. స్పెషల్లీ ఆఫీస్ వర్క్ ఏదైతే ఉందో అండ్ పిల్లలకి మామూలుగా ఏదైనా పర్సనల్గా చదువుకోవాలనుకుంటే వాళ్ళ కోసం అయితే ఇది బాగా పనిచేస్తుందని చెప్పి అనిపిస్తుంది. ఇది కూడా చాలా బాగుంది, నైస్. నెక్స్ట్ వచ్చేసరికి దీని కూడా ఇంకా ఫోర్త్ బెడ్రూమ్. ఇది ఫోర్త్ బెడ్రూమ్ కూడా చాలా వండర్ఫుల్గా ఉందండి. వీళ్ళకి స్పెషల్గా ఇల్లు, ఈ పార్టీషన్స్ ఇవన్నీ చక్కగా ఇవి మొత్తం చాలా కాస్ట్లీగా చేయించారండి. మీరు ఎక్కడ చేయించుకున్నా ఈ ఒక్కొక్క బెడ్రూమ్ వచ్చేసరికి చాలా కాస్ట్లీ అవుతుంది. సో ఇంత లగ్జరీగా కనపడాలంటే మంచి మెటీరియల్ అయితే వీళ్ళు యూజ్ చేస్తారు. ఆ బెడ్రూమ్ కానివ్వండి, బెడ్రూమ్ కోసం ఆ యూజ్ చేసిన అవి కబోర్డ్స్ కానివ్వండి, అండ్ బెడ్ మీద అవి మొత్తం మంచం డిజైన్ కానివ్వండి, మొత్తం కలర్ఫుల్గా టీవీ యూనిట్ కానివ్వండి, ఆ బొమ్మలు కానివ్వండి, మొత్తం గోడ మీద అతికిచ్చినవి అవన్నీ చాలా అందంగా కనపడాలంటే వాళ్ళు కొంచెం ఎక్కువ మంచి మెటీరియల్ యూజ్ చేస్తారు. అండ్ యూనిక్గా డిజైన్లు కూడా వాళ్ళు యూజ్ చేస్తారండి. ఎందుకంటే ఇలాంటి గేటెడ్ కమ్యూనిటీలో జనరల్గా యూజ్ చేసినవన్నీ ఉండకూడదు. కొంచెం డిఫరెంట్గా, యూనిక్గా, గ్రాండ్గా కనిపిస్తేనే కస్టమర్స్ వస్తారు. కాబట్టి వాళ్ళు మ్యాక్సిమం మంచి మెటీరియల్ యూజ్ చేసి ఈ డిజైన్ అనేది చేస్తూ ఉంటారు. సో నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ బాత్రూమ్ ఉంది, దీనికి అటాచ్డ్ బాత్రూమ్. సో ఓవరాల్గా ఏదైతే నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ నెక్స్ట్ మనం కిచెన్లోకి వెళ్దాం. కిచెన్లోకి ఎంటర్ అవ్వగానే కిచెన్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది. లేడీస్ అయితే చాలా ఇష్టపడతారు. అండ్ స్పెషల్గా వాళ్ళు ఈ కబోర్డ్స్ కూడా కొంచెం వేరే మెటీరియల్ టైప్ ఆఫ్ యూజ్ చేశారు. అండ్ నెక్స్ట్ ఈ చెక్క అంతవరకే చాలా ప్రైస్ అవుతుందండి నాకు తెలిసి. దగ్గరగా ఈ మొత్తం 4 BHK వచ్చేసరికి దగ్గరగా 2 crores పైన చెప్తారండి. 2 కోట్ల కంటే ఎక్కువే ఉంటుంది నాకు తెలిసి మొత్తం కన్స్ట్రక్షన్ అయ్యేసరికి. సో ఇదైతే చాలా బెస్ట్ ప్రైస్ అనేది మనకి హైదరాబాద్లో లభిస్తుంది.
ఎవరైనా ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే ఈ స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి వెంటనే. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి 4 BHK 3 BHK 2 BHK ఎనీ టైప్ ఆఫ్ వీడియోస్ కోసం తక్కువ ప్రైస్లో కావాలనుకుంటే సో వెంటనే మన పేజ్ని ఫాలో చేయండి. సో థ్యాంక్స్.